ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐ మహాసరస్వత్యై నమ. దీనామభిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే బపురోగిణం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిశ్చరాఘవే కేతవే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తి పోత లక్ష్మీనరసింహ మమదేయి కరావలంబం. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాశుల యొక్క ఫలితములు 18/1/2026 నుండి 24/1/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము. ప్రథమంగా మేషరాశి. మేషరాశి యందు దశమంలో రవి, లాభంలో రాహు ఉండడంతో పాటు మిగతా ముఖ్య గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రభావం వల్ల ఈ వారం మొత్తం మీకు అనేక శుభాలు కలిగే అవకాశం ఉన్నది. మీలో నూతనోత్సాహం విరుస్తుంది. అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యల నుండి చాకచక్యంగా వ్యవహరించి బయటపడతారు. ఉద్యోగార్థులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంది. ఇక ఆర్థికంగా అన్ని వర్గాల వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పులు తీర్చాలనే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే వ్యయంలో ఉన్న శని వల్ల పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపారులకు పనివారితో జాగ్రత్త అవసరం. ఈ వారం అంతా చూసినట్లయితే నిత్యం శివగాయత్రి పారాయణం, శివుడి దర్శనాలు, పరమేశ్వరుడి యొక్క దర్శనాలు మీకు మరిన్ని శుభాలను చేకూరుస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను ఇంకా పరిశీలించినట్లయితే రవి శుక్రులతో పాటు శని అనుకూలత బాగుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగరీత్యా కొన్ని అనుకూలమైన మార్పులు జరుగుతాయి. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ సహనంతో అధిగమిస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది మంచి కాలం. శుభకార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలలో సానుకూలమైన వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే స్త్రీలకు శుభవార్తలు అందుతాయి. భాగ్యంలో ఉన్న బుధుడి వల్ల అనుకోని అపార్థాలకు అవకాశం ఉంది. జాగ్రత్త, సెక్యులేషన్లకు దూరంగా ఉండండి. ఈ వారం అంతా చూసినట్లయితే విష్ణు సహస్రనామాలు పారాయణం మీకు అనుకోని పరిస్థితుల నుండి రక్షణ కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చంద్ర గురుల అనుకూలత వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ మార్పులకు ప్రయత్నిస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు
కొత్త అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు అంచనాలకు తగ్గ ఆదాయం పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆలోచన చేస్తారు. అనుకోని రూపాల్లో ధనలాభాలు అందుకుంటారు. అష్టమంలో ఉన్న శుక్రుడి వల్ల స్త్రీల సహకారం లభిస్తుంది. అష్టమంలో ఉన్న శుక్రుడి వల్ల స్త్రీల సహకారం లభిస్తుంది. ఈ వారంలో ముఖ్య సూచన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయ పారాయణం, తులసి మొక్కకు నిత్యం నీరు పొయ్యటం, విష్ణు భగవానుడిని ఆరాధించటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే మీకు గ్రహ అనుకూలాలు పెద్దగా అనుకూలంగా లేవు. అయినప్పటికీ సమయానికి మించి చేతికి అందుతుంది. డబ్బు చేతికి అందుతుంది. దాంతో ఆర్థిక పరంగా పెద్దగా ఆందోళన చెందే అవసరం లేదు. కానీ మీ మాట తీరు వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్వివాదాల జోలికి వెళ్ళవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవల జోలికి, అనవసరమైన వాటికి జోలికి వెళ్ళవద్దు. షష్టమంలో ఉన్న చంద్రుడు, భాగ్యంలో ఉన్న శని కొంతవరకు అనుకూలతలు కలుగజేస్తారు. మానసికంగా ఒత్తిడి అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వారు కొత్త ఒప్పందాలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నప్పటికీ పనిపై శ్రద్ధను పెట్టి పనులను పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులు పనివారిపై దృష్టి ఉంచండి. పెద్దగా లాభాలు లేకపోయినా వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే అమ్మవారి నిత్యారాధన మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రవి కుజులతో పాటు లాభంలో సంచరిస్తున్న గురువు మీకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్నది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు నూతన పదవి యోగం కనిపిస్తుంది. మీ మాటకి తిరుగు ఉండదు. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ పరంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తవుతాయి. కొత్త వర్కులలో మంజూరు అయ్యే అవకాశం ఉంది. మీకు కొత్త వర్కులలో మంజూరు అయ్యే అవకాశము ఎక్కువగా గోచరిస్తున్నది. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు కలుగుతాయి. అధికారుల మద్దతుతో మంచి హోదాలను అందుకునే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. వారం మొత్తం అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఆందోళనలు కలుగజేస్తాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నిత్యం అమ్మవారి ఆరాధన మీకు మరిన్ని అనుకూలతలను కలుగజేస్తాయి. తదుపరి కన్యరాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గ్రహ బలాల అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నది. అనవసర విషయాలలో అస్సలు తలదూర్చవద్దు. మీ పనేదో మీది అన్న పద్ధతి మీకు ఈ వారం శ్రేయస్కరం. దశమంలో ఉన్న
గురుడు కొంతవరకు శుభకరం తలపెట్టిన పనులను మాత్రం విజయవంతం చేసుకోగలుగుతారు. విదేశీ వీసాల కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన వార్తలు వినిపిస్తాయి. ఉద్యోగులు అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి ఆలోచించి వ్యవహరించండి. వ్యాపార విషయాలలో పోటీ అధికంగా ఉంటుంది. శ్రమిస్తే తప్ప లాభాలు చేతికందవు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అందులో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అదుపులో ఉంచుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. నిత్య దేవతారాధన మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఈ వారం అంతా చూసినట్లయితే గణపతి దర్శనాలు, గరిక పూజలు మీకు విఘ్నాలను తొలగిస్తాయి. అంతా శుభమే కలుగుతుంది. తదుపరి తులారాశి. మీ ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీ మనోభావాలు నెరవేరే వారం. భాగ్యంలో సంచరిస్తున్న గురుడితో పాటు చంద్ర బుధుల అనుకూల దృష్టి వల్ల ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం వ్యాపారులకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఒక పెద్ద మొత్తంలో ధనలాభాలు కలిగే అవకాశం ఉన్నది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూములు కొనుగోలు, అమ్మకాలలో మంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాల మీ జీవిత భాగస్వామి సలహాల మేరకు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో పెద్దల దీవెనలు మీకు కలిసి వస్తాయి. ఈ వారం మీకు ముఖ్య సూచనలు: వాహనాల డ్రైవింగ్లో జాగ్రత్త అవసరం. మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఆలోచించి మరీ మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉన్నది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే దుర్గాదేవి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు, ఎర్రటి పూలతో అర్చనలు మీకు ఈ వారం మరింత అద్భుతంగా గడిచేందుకు సహాయపడుతుంది. ఇలా చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. తృతీయంలో సంచరిస్తున్న రవి, శుక్ర, కుజుల సంచారం మీకు అనుకూలంగా ఉంది. దీనివల్ల ఈ వారం మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి సానుకూల ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులు మంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చేతికందుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో ముందడుగులు వేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ తమ సామర్థ్యానికి తగ్గ గుర్తింపు, విలువ లభిస్తాయి. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏమైనా ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారం మీకు చాలా అనుకూలం. ఈ వారం అంతా విష్ణు సహస్రనామాల పారాయణ, బుధవారాల్లో వెంకటేశ్వర స్వామికి తులసి మాలల సమర్పణ,
మీకు మరిన్ని శుభాలను కలుగజేస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సప్తమంలో సంచరిస్తున్న గురుడుతో పాటు జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి అనుకూలత మీకు బాగుగా, ఎన్నాళ్ల నుంచో మీకు ఆందోళన, చంద్రుడి అనుకూలత మీకు బాగుంది. ఎన్నాళ్ల నుంచి మీకు ఆందోళన కలిగిస్తున్న ఒక విషయానికి పరిష్కారం లభిస్తుంది. ఈ వారం మొత్తం మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. శుభకార్యాలు చేయాలన్న మీ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొంతమంది వ్యక్తులతో సైహోద్య కుదురుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం శ్రమిస్తారు. మంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. ధనాన్ని మదుపు చేయాలనే మీ ప్రయత్నం అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగులకు అధికారులతో ఉన్న విభేదాలు తొలగి ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంటికి సంబంధించిన రుణాలు తీర్చేయాలని ప్రయత్నం ఫలిస్తుంది. కొన్ని కొత్త పరిచయాల వల్ల మానసిక సంతోషం కలుగుతుంది. సాఫ్ట్వేర్, ఫైనాన్స్ రంగాలలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వారం. మీకున్న రాజకీయ బలం కొన్ని ముఖ్యమైన పనులు చేసి పెడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూముల క్రయ విక్రయాలు మంచి లాభాలను అందిస్తాయి. శని ప్రభావం కొంత ప్రతికూలంగా ఉండటం వల్ల మీ కింద పనిచేసే వారితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నిత్య శివారాధన. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నిత్య శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మరిన్ని విజయాలను చేకూరుస్తుంది. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో బుధ శుక్రుల సంచారం మీకు అనుకూలతలు తెచ్చిపెట్టిన రవి సంచారం మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు కలిగించే అవకాశం ఉన్నది. రవి వలన ఉద్యోగులకు అనుకోని ఇబ్బందులు, అధికారులతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉన్నది. చిన్న విషయాలకే మీకు అసహనం పెరుగుతుంది. సహనం కోల్పోతారు. అనుకోని సమయాలు వస్తాయి. మీకు ఇష్టం లేకపోయినా అదనపు పని భారం మీపై పడవచ్చు. దీనివల్ల మానసిక ఒత్తిడి, అసహనం పెరుగుతుంది. ట్యాక్స్ తదితర ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఇక అనుకూల గ్రహాల వల్ల మీకు అనుకోని శుభాలు కూడా ఎక్కువగానే కలుగుతాయి. వ్యాపారులకు అనుకోని ధనలాభాలకు అవకాశం ఉన్నది. బుధ శుక్రుల అనుకూలత వల్ల కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారులు మీ యొక్క కస్టమర్లతో సౌమ్యంగా వ్యవహరించండి. ఈ వారం మీకు ధనలాభాలు ఎక్కువగా వచ్చినా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారిలో ఉద్యోగాలు మారాలని ప్రయత్నిస్తుంటే కమ్యూనికేషన్, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు మాత్రం ఆలస్యం కలిగే అవకాశం ఉన్నది.
ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివారాధన ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే చాలా తక్కువగా ఉన్నది. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీకు గ్రహ సంచారాల అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. అయితే గురుడు అనుకూలత వల్ల తలపెట్టిన పనులు కొంతవరకు విజయవంతమవుతాయి. హోల్సేల్ వ్యాపారస్తులకు బేరసారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యంగా ఇంపోర్ట్ వ్యాపారులకు ఎక్కువ ధరలకే సరుకు రావడంతో మంచి లాభాలు అందే అవకాశం ఉన్నది. అయితే గ్రహాల అనుకూలత తక్కువగా ఉండడం వల్ల పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అంచనాలు ఫలించక అనుకోని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. విలాసాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులలో జాప్యం, అనుకోని భయాందోళనలు చుట్టుముడతాయి. మనసుని స్థిరంగా ఉంచుకోండి. ప్రయాణాలలో అనుకోని జాప్యాలు, ధన వ్యయం అధికంగా ఉన్నది. కొన్ని పాత బాకీలు వసూలు అవ్వడంతో సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఉద్యోగులకు సామాన్యమైన వారం. పెద్దగా మార్పులేమి ఉండవు. అధికారులతో ఇబ్బందులు రాకుండా సాధ్యమైనంత వరకు పనిపై దృష్టి పెట్టి పనిచేయండి. ఇక ఈ వారం పిల్లల విషయంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివారాధన, మంగళవారాలలో హనుమంతుడికి ఆకుపూజలు, గణేశాష్టకం నిత్య పారాయణ మీకు అనుకోని సమస్యల నుండి కాపాడతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రవి శుక్రుల శుభదృష్టి వల్ల వ్యాపారస్తులకు ఈ వారం అఖండ ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. మీ మాటకు కార్యాలయాల్లో విలువ పెరుగుతుంది. మీ మాటకు కార్యాలయాల్లో విలువ పెరుగుతుంది. ఇక దశమంలో చంద్ర సంచారం వల్ల మీ పనిలో స్పష్టత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులు లేదా పెద్ద డీల్స్ చేసుకోవడానికి ఇది సరి అయిన సమయం. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు. అయితే కేతువు ప్రభావం మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వాములతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ఆత్మీయులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ జన్మ రాశిలోనే ఉన్న శని భగవానుడి దృష్టి వల్ల కొంచెం పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. శ్రద్ధతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. ఈ వారం అంతా చూసినట్లయితే శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మరల మనము వచ్చే వారం కలుసుకుందాము. వచ్చే ఆదివారం నాడు మరల కలుసుకుందాం. 25/1/2026 మరల కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.